లైట్స్ ఆఫ్ అయ్యి ఫైర్ వర్క్స్ పేలుతుంటే నేను దాన్ని క్లోరోఫామ్తో ఫెయిన్ చేస్తాను. మన వాళ్ళని షెట్టి అండ్ పిఏ సంగతి చూసుకోమని చెప్పు. ఓకే, కొరియోగ్రాఫర్ అవ్వాల్సిన అమ్మాయినే కోవర్ట్ని చేసాను రా. అక్క అక్క అని చెప్పి అక్కడే వదిలేసి వస్తారా? హలో అన్నా, పార్టీ రెడీయా? ఒరే, నువ్వేనా పుష్ప సినిమాలో శిఖావత్ అనుకుంటున్నావేంట్రా? పార్టీ పార్టీ అని దుబ్బెత్తనం. ఇంకొకసారి ఫోన్ చేసావంటే నేనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పడదొబ్బుతాను. అన్నా, ఆ పని మాత్రం చేయకన్నా, అందరం బోకలోకి వెళ్తాం. తెలుసు కదా అన్నా, నువ్వు కోపడినంటే ఇంకొక క్వశ్చన్. ఏడు పార్టీ నిజంగానే కిడ్నాప్ చేసావుగా? ఒరే అన్నా, అనుమానిస్తున్నాడు రా నీడు. మనం ఏంటో చూపిద్దామన్నా. దాని ఫోటో తీసి ఇటు పంపించండి. సరే అన్న. సరే అన్నా. పద. రేయ్, ప్రూఫ్ పంపిస్తున్నాను, చూసి పండగ చేసుకో. ఓ గంటలో నీ పార్టీ నీ దగ్గర ఉంటది. సరే అన్నా. దీని కలివిడి కట్టేయాల్సింది. ఏంట్రా? నీ పేరేంటక్క? పారిజాతం. పారిజాతమా? ఈ పనుల పేర్లన్నీ ఏంటక్క బై డిఫాల్ట్ ఏదో ఎర్రటీగా ఉంటాయి. నీ గురించి కాదు, ఏదో మామూలుగా క్యాజువల్గా అడుగుతున్నాను. ఈ పని మనుషులకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉంటుందక్క? సీరియస్ అవ్వకక్క, తెలుసుకుందాం అని అడుగుతున్నాను అంతే. కొంచెం కుతూహలం ఎక్కువ నాకు. ఎప్పుడు ఇంతే, మాట్లాడమంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. వసై, మాదేమన్నా కిడ్నాప్ అలా ఫ్యామిలీ అనుకుంటున్నావా? ప్రొఫెషనల్గా చేయడానికి ఏదో ఫస్ట్ టైం ట్రై చేశా. ఒక 2 రోజులు టైం ఇవ్వే ప్లీజ్, అన్నీ సార్ట్అవుట్ చేసుకుని వస్తాను. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. సర్లే. వసై, ఒక 10 రోజులు ఎక్కడా తిరక్కే, ఆ కాస్ట్యూమ్ షాప్ లోనే కూర్చో, ఓకేనా? సిచ్యువేషన్స్ అస్సలు బాలేవు. ఉంటా మరి. జాగ్రత్త. సరే. అండ్ టైంకి తిను. ఓకే ఓకే. డబ్బులు కావాలంటే అడుగు. అడుగుతా. అండ్ జ్యూస్ లో అవి తాగుతూ ఉండు. తాగుతున్నా. ఐ లవ్ యూ. లవ్ యూ టు. బాయ్. బాయ్. దీనికి పక్కన సిచ్యువేషన్ అస్సలు సంబంధం లేదు. పారు అక్క. ఏంటి? నీకోసమే బిర్యానీ. వావ్, నాకేనా? నువ్వు నాకుతో తింటావు, నీ ఇష్టం, కానీ ఇది నిన్నటిది. ఛీ, ఎలా కనిపిస్తున్నారా నీకు? ఏం వద్దా? సరే, రేపు తిందుగానిలే, కానీ రేపు కూడా ఇదే బిర్యానీ. వద్దులే, ఇప్పుడే తింటాను. కట్లు వైపు. ఓకే. అన్నా, ఏంట్రా? ఈ ఇయర్ పాడ్స్ ఉండగా ఫోన్ ఎందుకన్నా స్పీకర్లో పెట్టి మాట్లాడినావు? నా జీవితం తెరిచిన పుస్తకం రా, అంతా ఓపెనే. బా, ఎంతైనా మీరు గ్రేట్ అన్నా. నువ్వు నాకు పంపు కొడతాం ఆపి పారుని ఎలా తీసుకురావాలో ప్లాన్ చేయి. ఎలా? సారీ అన్నా, సారీ. గ్రేట్ అన్నా. అబ్బా, బీజిఎం. టూ హెల్దీ బావా. 2 unhealthy. ఓకే. పదకొండైంది. నాకు యాపిల్ జ్యూస్ కావాలి. నాకు సన్నీ లియోన్ కావాలి. కుదరదు కదా. నువ్వు అసలు పని మనిషివేనా? పని మనిషి కూడా డైట్ చేస్తారా? రోజు అమ్మగారికి చేసే యాపిల్ జ్యూస్ లో సగం నేనే తాగేస్తాను. అది నాకు ఇప్పుడు అర్థమైంది, వారల కన్నా పనోళ్ళు ఎందుకు బలంగా ఉంటారు. రే, నాకు జ్యూస్ తెస్తారా లేదా నన్ను వదిలేస్తారా? అక్కరుస్తుంది బావో. ఇప్పటికిప్పుడు యాపిల్ జ్యూస్ అంటే కష్టం కానీ రబా, ఆ రైతా ఇచ్చి దానికి అడ్జస్ట్ అయిపోతుంది. నిన్నటి నుంచి ఇది వేస్ట్ అయిపోయింది, దీన్ని ఎలా అవగొట్టాలని చూస్తున్నాను. రైతా అక్క చాలా బాగుంటుంది, ట్రై చేయక్క. ట్రై చేస్తావా? ట్రై చేయక్క. దా, ఓపెన్ చే. ఫోన్ చేస్తాను. మాట్లాడు. హలో
హలో ఆ బాబు ఇందాక ఫోన్ చేసింది మీరే కదా? ఆ, అవును. ఆ, ఏం లేదు, ఇందాక ఫోన్ చేసేటప్పుడు నా వైఫ్ పక్కనే ఉంది, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను. అంటే మీరు కిడ్నాప్ చేసింది నా వైఫ్ని కాదు, నా సెకండ్ వైఫ్. సెకండ్ వైఫా? బాబు అరవకండి. సెకండ్ వైఫ్ ఏంటి నాకు చెప్పు. సెకండ్ వైఫ్ ఏంటి? చెప్పండి. నీ రిలేషన్స్ తో మాకు సంబంధం లేదు. ఆ. మేము అడిగిన అమౌంట్ ఇస్తే నీ సెకండ్ వైఫ్ మీ ఇంటికి క్షేమంగా వస్తుంది. అది కాదు, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. దాన్ని మాత్రం ఏం చేయకండి ప్లీజ్. సరే, మాకు 3 కోట్లు కావాలి. అలాగే ఇక్కడికి వస్తున్నాను మా చిన్న ఫోన్ కాల్. రే బార్ సెటప్ డెన్ సెటప్ సెటిల్ వద్దాం అనుకున్నాం రా, 3 సరిపోద్దా? 1.5 కాల్ షీట్ మేనేజ్ చేద్దాంలే. ఆగాగు, ఓ పని చేద్దాం, డబుల్ వేసేద్దాం, వాళ్ళు బతకాలి కదా. హలో, చెప్పండి బాబు. మాకు కొంచెం టైం కావాలి. మేము బడ్జెట్ వేసుకుని మళ్ళీ కాల్ చేస్తాం. అదేంటి ఇందాకే 3 కోట్లు అన్నారు? ఏయ్, కిడ్నాపర్లు అన్నాక మాకు 100 ఉంటాయి అని నీకు చెప్పాలా ఏంటి? మళ్ళీ కాల్ చేస్తామన్నాగా. కూల్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, కానీ ప్లీజ్ దాన్ని మాత్రం బాగా చూసుకోండి. మాకు తెలిసి ఎలా చూసుకోవాలా, నువ్వన్నీ చెప్పక్కర్లేదు. విల్ కాల్ యూ బ్యాక్. అలా జల్దీ आओ ना. నువ్వేమనుకున్నంటే నిన్న ఒక విషయం అడుగుతాను బా. ఏంట్రా? సినిమాల్లోకి వచ్చే ముందు పార్ట్ టైం కింద ఈ కిడ్నాప్లు అవి చేసేవాడు ఖాళీగా ఉండకుండా. అంటే అంత ప్రొఫెషనల్ గా డీల్ చేస్తుంటే. నువ్వు వెళ్ళి పెన్ను పేపర్ పట్టరా, బడ్జెట్ వేద్దాం. ఇడు చెప్పట్లేదు కానీ ఏదో చెడ్డీ గంగేడు. అలవాయ్. आप ड्रिंक्स वगैरह नहीं ले रहे तो ऑर्डर नहीं किया क्या? लीजिए आप. हाँ ले रही हूँ. हाँ जी. హలో. నీకు నీ మొదటి పిల్లం ఉంటే చాలా, రెండో పిల్లం అవసరం లేదా? बाकी सब ठीक है. 1 minute, I will just come back. రేయ్, ఎవట్రా నువ్వు? 10 కోట్లు ఇస్తే నీ రెండో పిల్లం నీ ఇంటికి వస్తుంది. రేయ్, మాటి మాటికి రెండో పెళ్ళాం అనకు, వినడానికి చిరాకు. ఏ ఉంచుకున్నప్పుడు తెలీదా? సర్లే, ఒక విషయం, ఇంతకు ముందు ఒకడు ఫోన్ చేసి తన దగ్గర ఉందని చెప్పాడు మరి. ఏ నా దగ్గర ప్రూఫ్ ఉంది. బో, ఏం ప్రూఫ్? ఈమెయిల్ చేస్తా, చూసుకో. అంటే ఇప్పటికిప్పుడు 10 కోట్లు అంటే కొంచెం కష్టం, నాకు కొంచెం టైం కావాలి. సరే, రేపు పొద్దున 10 గంటలకు ఫోన్ చేస్తా, డబ్బులు రెడీ చేసుకో. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చెప్తున్నా కొడుకు. హే ప్రతాప్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, హౌ ఆర్ యు? ఫ్యాంటాస్టిక్. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్ లో ఉన్నావు? ఏముంది, చిన్న చిన్న బిజినెస్ టెన్షన్స్, నథింగ్ సీరియస్. ఇప్పుడు మనం సిఏగా ప్రమోట్ అయ్యాం. నువ్వు ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోక, ఏమున్నా సరే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. వై నాట్? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఓకే, డ్రింక్స్. ఓకే, వై నాట్? లెట్స్ Let's గో go. ప్లీజ్. రే, ఆరి S60 కెమెరా వాడదాం, ఓకే కదా? రేయ్, అబ్బా ఏం చేస్తున్నావురా? పాపం సెటప్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఈ పాడు సమాజానికి ఓ పని మనిషిలా పరిచయం చేసుకుంది. నారి అబల తబల. అంత ఎమోషన్ లేదు అక్కడ. నువ్వు ఓవర్ యాక్షన్ ఆపి బడ్జెట్ వేస్తే ఆ డబ్బులు తీసుకొని సినిమా స్టార్ట్ చేద్దాం. రే వాటర్. చంపేసిందిరా, ఉన్న కొంచెం ఎమోషన్ కూడా వాటర్ అడిగి చంపేసిందిరా అది. రేయ్, వాటరే కదరా, పోనీలే ఇచ్చేయి. ఫోన్లే కదా ఇచ్చేయాలా? పొద్దున్నుంచి ఇప్పటికీ ఆల్రెడీ 5 లీటర్లు తాగిందిరా, దానికి నీళ్ళు ఇచ్చి నాకు నీరసం వస్తుంది. దాని సంగతి చెప్తాను నాకు ఇప్పుడు.